బండ్ల కృష్ణ మోహన్ ఈయన ఎమ్మెల్యే, గద్వాల ఎమ్మెల్యే. ఈయన కొంచెమైనా సిగ్గు శరం ఏదైనా ఉండాలి ఆ ఎమ్మెల్యేకు. ఆయన నోట్లో ఉంది నాలుగనా తాటమటనా? అంటే నరం లేని నాలుగు అంటారు, ఎట్లా పడితే అట్లా మాట నడుస్తుందా? జనం పిచ్చోళ్ళ? మీకు ఓట్లు వేసిన జనం పిచ్చోళ్ళ? తెలంగాణ రాష్ట్ర ప్రజలు పిచ్చోళ్ళ? పూటకు మాట మాట్లాడుతున్నావు, ఏం చేసినావు, ఏం చేయబోతున్నావు, ఏమైనా అర్థమవుతుందా? మందు గిట్ల తాగినవైంది? ఒకసారి ఏంది అనేటువంటి వార్త చూద్దాం. ఆ ఎమ్మెల్యే అటా ఇటా సిగ్గు తప్పి బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో పోయి రేవంత్ రెడ్డి దగ్గర కండువ కప్పుకున్నాడు. మళ్ళా నిన్న పోయి పోలీసులకు నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిండట. నా ఫ్లెక్సీలు కాంగ్రెస్ వాళ్ళు నా అనుమతి లేకుండా నా ఫోటో వేసి ఫ్లెక్సీలు కడుతున్నారు, వాళ్ళ మీద చర్య తీసుకోవాలని సిగ్గు తప్పి శరం తప్పి సోయి తప్పి మళ్ళీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిండు. పోలీసులు పిచ్చోళ్ళా, జనాలు పిచ్చోళ్ళా, రేవంత్ రెడ్డి పిచ్చోడా, లేకపోతే బీఆర్ఎస్ టికెట్ ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ పిచ్చిదా, లేకపోతే ఈయన పిచ్చోడా? అంటే ఇంతమంది పిచ్చోళ్ళు ఉండరు, ఒకడే పిచ్చోడు ఉంటాడు. కాబట్టి ఎవరైతే బండ్ల కృష్ణ మోహన్ ఉండో సోయి తప్పి మాట్లాడుతున్నాడు. కొంచెం ఏమన్నా ఉండాలి మేనస్. ఎమ్మెల్యే కదా, చిన్న వార్డు మెంబర్ ఏం కాదు కదా, ఎమ్మెల్యే కాబట్టి ఎమ్మెల్యే స్థాయిగా మాట్లాడాలి. బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిపోయినావు, కాంగ్రెస్ పార్టీలో చేరినావు, రేవంత్ రెడ్డి కండవ కప్పిండు. దానికి సంబంధించినది ఒకసారి విజువల్ చూపిస్తాను మీకు. ఇగో ఇది అచ్చమైన ఫోటో, ఇది చూడొచ్చు మనకు. ఇదేందా నేను ఎక్కడ చూడలే ఆ డైలాగ్ ఉంటుంది. రేవంత్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఈయన ఎంపీ, మల్లు ఎంపీనే మల్లు రవి, గద్వాల కృష్ణమోహన్ ఈయనే బండ్ల కృష్ణమోహన్ గద్వాల ఎమ్మెల్యే, సాక్షాత్ తెలంగాణ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి ఈ కండువ కప్పుకున్నాడు కాంగ్రెస్ కండువ. మళ్ళా నిన్న పోలీస్ స్టేషన్కి పోయి నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నా అనుమతి లేకుండా వాళ్ళ పార్టీల దాంట్లో నా ఫోటో వేస్తున్నారని చెప్పి సిగ్గు తప్పిన మాటలు మాట్లాడుతుండు బండ్ల కృష్ణమోహన్. నిజంగా మనిషివైతే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నా అని చెప్పి ధైర్యంగా చెప్పు, లేకపోతే రాజీనామా చేసి మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలువు, లేకపోతే నేను కాంగ్రెస్ పార్టీలో ఏరినాను, లేకపోతే నేను కాంగ్రెస్ పార్టీకి ఏరాను, కేసీఆర్ తోటే ఉంటా అని మళ్ళీ కేసీఆర్ దగ్గర పో. ఈ ఎమ్మెల్యేనే ఈ స్థాయి తప్పి మాట్లాడితే ఇంకా కింది స్థాయిలో ఎట్లా మాట్లాడతారు? సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన చేరిండు, మళ్ళీ నీకు పనికిరాని మాటలు మాట్లాడుతున్నాడు.